హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ప్రాజ్ఞాన యుగం అలాగే నన్న యుగం గురించి చూసాం కదండి. సో ఈ వీడియోలో శివ కవియుగం గురించి చూద్దాం. అయితే శివ కవియుగం చెప్పే ముందు మీ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు నేను ఎలా అంటే లైన్ టు లైన్ ఇస్తే సో మీకు చదువుకోవటానికి బాగుంటుంది, నోట్స్ అంతా ఒక చోటు ఉంటుంది. అండ్ అట్లాగే లాస్ట్లో నేను ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చాను. అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎన్నైతే వీలు పడుతున్నాయి అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా లైన్ టు లైన్ ఇచ్చినవి వేరు, అండ్ అలాగే మీకు బిట్స్ ప్రాక్టీస్ బిట్స్లో ఏవైతే ఇచ్చానో అవి కూడా వేరు. సో ఇట్లా మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. లేదు ఓన్లీ ప్రాక్టీస్ బిట్సే కావాలి అంటే ప్రాక్టీస్ బిట్సే చేస్తాను. లేదు మాకు లైన్ టు లైన్ కావాలి అండ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలి అంటే ఇలా కంటిన్యూ చేసుకుందాము. సో అందరూ కూడా కామెంట్ అయితే చేయండి తప్పకుండా, అండ్ లైక్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ శైవ కవిత్రయం అంటే ఏంటో చూద్దాం. నన్నెచోడుడు, పాల్కురికి సోమన, మల్లికార్జున పండితుడు. శైవ కవిత్రయం, త్రయం అంటే 3 కదండి. శైవ కవిత్రయం అంటే నన్నెచోడుడు, పాల్కురికి సోమన, మల్లికార్జున పండితుడు. వీళ్ళ ముగ్గురిని కలిసి శైవ కవిత్రయం అని అంటారు. నెక్స్ట్ ఉదాహరణలు, రగడలు, అష్టకాలు, శతకము వంటి నూతన ప్రక్రియలు ప్రారంభమైన యుగం ఏది అంటే శివ కవి యుగం. ఉదాహరణలు, రగడలు, అష్టకాలు, శతకము వంటి నూతన ప్రక్రియలు ప్రారంభమైన యుగం శివ కవి యుగం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ సాధారణ జీవిత ఇతివృత్తాలను, దళితులను, స్త్రీలను కవితా వస్తువుగా ఉపయోగించినటువంటి మొదటి కవిత్వోద్యమం ఏది అంటే శైవ కవిత్వోద్యమం. సాధారణ జీవిత ఇతివృత్తాలను, దళితులను, స్త్రీలను కవితా వస్తువుగా ఉపయోగించినటువంటి మొదటి కవిత్వోద్యమం శైవ కవిత్వోద్యమం. నెక్స్ట్ మనం శైవ కవిత్రయంలో 3 కవుల గురించి చెప్పుకున్నాం కదండి. ఈ 3 కవుల గురించి ఇప్పుడు ఇందులో చూద్దాం. ఫస్ట్ది నన్నెచోడుడు. నన్నెచోడుడి యొక్క కాలము 1125. కాలం 1125. ఆయన గోత్రం కశ్యప గోత్రం. గోత్రం కశ్యప గోత్రం. తల్లిదండ్రులు శ్రీసతి చోడబల్లి. తల్లిదండ్రులు శ్రీసతి చోడబల్లి. నెక్స్ట్ గురువు జంగమ మల్లికార్జునుడు. ఇక్కడ గురువులకి అంకితం ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఈ శివ కవియుగంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గురువుని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉన్నారు, సో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నన్నెచోడుడి యొక్క గురువు జంగమ మల్లికార్జునుడు. నెక్స్ట్ రచనలు కుమార సంభవం, కళావిలాసం. కళావిలాసం అనేది అలభ్యమైనటువంటి రచన, లభ్యం కావటం లేదు. కుమార సంభవం ఇది లాస్ట్ ప్రీవియస్ బిట్ కూడానండి, జేఎల్లో ఇచ్చాడు అనుకుంటా. సో రచనలు కుమార సంభవం. నెక్స్ట్ బిరుదులు టెంకనాదిత్య, కవిరాజ శిఖామణి, వస్తు కవీశ్వరుడు, వరయూరు పురాధీశ్వరుడు, కవిరాజు, వివేక బ్రహ్మ. ఈయన యొక్క బిరుదులు టెంకనాదిత్య, కవిరాజ శిఖామణి, వస్తు కవీశ్వరుడు, వరయూరు పురాధీశ్వరుడు, కవిరాజు, వివేక బ్రహ్మ. నెక్స్ట్ అంకితం. ఎవరికి అంకితం ఇచ్చారు? ఈయన రచన కుమార సంభవ అని చెప్పుకున్నాం కదా. ఈ కుమార సంభవాన్ని అతని గురువు అయినటువంటి జంగమ మల్లికార్జునుడికి అంకితం ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగులో జాను తెనుగు, వస్తు కవిత, మార్గ కవిత, దేశీ కవిత అనే పదాలను మొట్టమొదట ఉపయోగించినది ఎవరు అంటే నన్నెచోడుడు. ఏ యుగము అంటే శివ కవి యుగము. తెలుగులో జాను తెనుగు, వస్తు కవిత, మార్గ కవిత, దేశీ కవిత ఇవి అడుగుతారండి. అడగటానికి చాలా ఛాన్సెస్ ఉన్నటువంటి బిట్ ఇది. సో ఈ కవితలను అనే పదాలను అంటే జాను తెనుగు, వస్తు కవిత, మార్గ కవిత, దేశీ కవిత అనే పదాలను మొట్టమొదట ఉపయోగించింది ఎవరు అంటే నన్నెచోడుడు. తెలుగులో ప్రబంధ శబ్దాన్ని వాడినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అంటే నన్నెచోడుడు. తెలుగులో ప్రబంధ శబ్దాన్ని వాడినటువంటి మొట్టమొదటి కవి నన్నెచోడుడు. అలాగే అష్టాదశ వర్ణనలను పేర్కొన్నటువంటి వాడు నన్నెచోడుడు. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఎస్ఏ తెలుగు వాళ్ళకి. సో నెక్స్ట్ అష్టాదశ వర్ణనలను మొట్టమొదట పేర్కొన్నవాడు ఎవరు అంటే నన్నెచోడుడు. గురువులకు అంకితం ఇచ్చే సాంప్రదాయానికి ఆద్యుడు ఎవరు అంటే నన్నెచోడుడు. మొట్టమొదట ఈయనే గురువుకి అంకితం ఇచ్చాడనమాట. సో నన్నెచోడుడు. నెక్స్ట్ సత్కవిస్తుతి, కుకవి నింద చేసినటువంటి మొదటి కవి ఎవరు అంటే నన్నెచోడుడు. సత్కవిస్తుతి అంటే మంచి కవుల్ని పొగిడే విధానం, అలాగే
ఉంటారు కదా మిగతా కవులు, విమర్శలు చేసేవాళ్ళు, వీళ్ళని నింద చేయటం మొట్టమొదట చేసినటువంటి కవి ఎవరు అంటే మొదటి కవి నన్నచోడుడు. నెక్స్ట్ తెలుగులో చిత్ర గర్భ కవిత్వాలకు ఆద్యుడు. చిత్ర కవిత్వానికి తెలుగులో చిత్ర గర్భ కవిత్వాలకు ఆద్యుడు ఎవరు అంటే నన్నెచోడుడు. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జాను తెనుగు అంటే ఏంటి, మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. జాను తెనుగు, అలాగే వస్తు కవిత, మార్గ, దేశీ కవితలు ఇటువంటి పదాలను ఉపయోగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి నన్నెచోరుడు. అలాగే ప్రబంధ శబ్దాన్ని ఉపయోగించినటువంటి కవి నన్నెచోరుడు. అష్టాదశ వర్ణనలు ఉపయోగించినటువంటి వాడు ఇతడే. గురువులకు అంకితం ఇచ్చేటటువంటి సాంప్రదాయానికి ఆద్యుడు నన్నెచోడుడే. అలాగే తెలుగులో చిత్ర గర్భ కవిత్వాలకు ఆద్యుడు కూడా నన్నెచోరుడు. సత్కవిస్తుతి, కుకవి నింద చేసినటువంటి కవి నన్నెచోరుడు. అలాగే జాను తెనుగు అంటే ఏంటో చూద్దామండి. జాను అనేటటువంటిది చదును అనే శబ్దానికి రూపాంతరం. జాను అనేది చదును అనే శబ్దానికి రూపాంతరం. ఇది చతుర శబ్దభవం. ఇది చతుర శబ్ద భవం. చతురము అనేటటువంటి శబ్దం నుండి ఏర్పడినది అని అర్థం అనమాట. అండ్ అలాగే జాను తెనుగు అనే మాట కన్నడ జానుడికి ప్రత్యామ్నాయ పదం. జాను అనేటటువంటి తెనుగు మాట కన్నడలో జానుడి అనే పదానికి ప్రత్యామ్నాయ పదం అనమాట. నెక్స్ట్ జాను అనే పదాన్ని స్పష్టము అనే అర్థంలో తిక్కన వాడారు. ఇది ఇంపార్టెంట్ అండి. జాను అనే పదాన్ని స్పష్టము అనే అర్థంలో వాడినటువంటిది ఎవరు అంటే తిక్కన. సరళములుగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో బిరిగొన వర్ణనల్ అని ప్రయోగించినది ఎవరు అంటే నన్నెచోడుడు. జాను తెనుగు ఇంకొక చోట వస్తుందండి ఆ పదం, కానీ జాను తెనుగు అంటే గుర్తుపెట్టుకోండి నన్నెచోడుడు. సరళములుగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో బిరిగొన వర్ణనల్ అని ప్రయోగించినది ఎవరు అంటే నన్నెచోడుడు. నెక్స్ట్ వస్తు కవిత. నన్నెచోడుడినే వస్తు కవీశ్వరుడు అని చెప్పి అంటారు. నన్నెచోడుడిని వస్తు కవీశ్వరుడు, ఆయనకి బిరుదుందని చెప్పుకున్నాం కదండి, వస్తు కవీశ్వరుడు అని అంటారు. వస్తువు అనగా సామాన్యార్థం ఇతివృత్తం. వస్తువు అనగా సామాన్యార్థం ఇతివృత్తం. వస్తు కవిత్వం అనగా సంస్కృత చంపు లక్షణాన్ని అనుసరించి వ్రాయబడినటువంటి గద్య పద్యాత్మకమైనటువంటి కావ్యాన్ని వస్తు కవిత్వం అని అంటారు. సంస్కృత చంపు లక్షణాన్ని అనుసరించి వ్రాయబడినటువంటి గద్య పద్యాత్మక కావ్యాన్నే వస్తు కవిత్వం అని అంటారు. సత్కావ్యాన్ని మదగజంతో పోల్చినది ఎవరు అంటే నన్నెచోడుడు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సత్కావ్యాన్ని, మంచి కావ్యాన్ని మదగజంతో పోల్చినది ఎవరు అంటే మదపు టేనుగుతో పోల్చినది, మదపు టేనుగు నడకతో పోల్చినది అని అడగొచ్చు. అర్థమైందండి. సత్కావ్యాన్ని మదగజంతో పోల్చినది ఎవరు, లేదా మదపు టేనుగు నడకతో పోల్చినది ఎవరు అని అడిగితే నన్నెచోడుడు. ఓకే. నెక్స్ట్ మృదురీతి సూక్తులింపొదవింప మేలిల్లు భావమ్ము నెలమి అనే పద్యము వస్తు కవితకు నిర్వచనంగా తోస్తుంది. మృదురీతి సూక్తులింపొదవింప మేలిల్లు భావమ్ము నెలమి అనే పద్యము దేనికి నిర్వచనంగా తోస్తుంది అంటే వస్తు కవితకు. నన్నెచోడుడి కంటే ముందే వస్తు కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించింది ఎవరు అంటే పంపకవి. నన్నెచోడుడి కంటే ముందే వస్తు కవిత్వాన్ని కన్నడంలో ప్రస్తావించినది ఎవరు అంటే పంపకవి. నెక్స్ట్ మార్గ దేశీ కవితలు. సంస్కృత చంపు పద్ధతి మార్గము, దేశీ కవితా పద్ధతి దేశీ. సంస్కృత చంపు పద్ధతే మార్గము, దేశీ కవితా పద్ధతి దేశీ. మార్గదేశీ పదాలు మొట్టమొదటిసారిగా నృపతుంగుడు రచించినటువంటి కవిరాజ మార్గం అనేటటువంటి వాటిలో ప్రస్తావించబడ్డాయన్నమాట. ఇది కన్నడంలోది. మార్గదేశీ పదాలనేవి మొట్టమొదటిసారిగా నృపతుంగుడు రచించినటువంటి కవిరాజ మార్గంలో ప్రస్తావించబడ్డాయి. అది ఏ భాషలోది అంటే కన్నడంలోదన్నమాట. సో నెక్స్ట్ నన్నెచోరుడి యొక్క సూక్తుల్ని గనక గమనిస్తే ఎలుక మీద కోపమున ఇల్లేర్చినట్లు, ఎలుక మీద కోపమున ఇల్లేర్చినట్లు, వేటకాని ఇల్లు వెరువక కుందేలు సొచ్చినట్లు, వేటకాని ఇల్లు వెరువక కుందేలు సొచ్చినట్లు. ఎలుక కుందేలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలుక కుందేలు. మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశ కవిత బుట్టించి, మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశ కవితం బుట్టించి. ఇక్కడ మార్గ కవిత, దేశీ కవిత ఉంది. సో అట్లా అయినా గుర్తుపెట్టుకోండి మీరు. జాను తెనుగు, వస్తు కవిత, మార్గ దేశీ కవితలకు ఆద్యుడు ఎవరు అంటే నన్నెచోడుడు. సో దాంతో ఉన్నటువంటి పద్యాలు ఏవైనా సరే మీకు ఇస్తే కొంచెం టఫ్గా
ఇవే పద్యాలని మనం చెప్పలేం కదండి. కొన్ని నాకు తెలిసినటువంటి పద్యాలు ఇచ్చాను. మనకి ఒకవేళ ఇవ్వనటువంటి బిట్ ఏదైనా, మనం చదవనటువంటి బిట్ ఏదైనా వస్తే కంగారు పడిపోయి ఏం చేయాలి, ఇది రాదు అని ఆలోచించకండి. మీరు కాస్త ప్రశాంతంగా ఆ లైన్ అంతా చదివితే మనం చదివినటువంటి ఆ పదాల్లో ఏదో ఒక పదం అయితే మనకి ఖచ్చితంగా రిలేటెడ్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ని క్యాచ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆ లైన్లో మార్గ కవిత, దేశీ కవిత, మనం నిజంగా అది చూడలేదనుకోండి, అసలు ఆ పద్యమే మనకి తెలియదు అనుకోండి, అందులో రిలేటెడ్గా ఉన్నటువంటి పదాలని వెతకండి. ఇక్కడ మార్గ కవిత, దేశీ కవిత అని ఉంది కదా, సో ఖచ్చితంగా అది నన్నెచోరుడు గురించి అయి ఉంటుంది. నన్నెచోరుడు యొక్క రచన ఏమని చెప్పుకున్నాం, ఒక్కటే ఉంది, కుమార సంభవం. ఓకేనండి. సో నెక్స్ట్ అసలు కుమార సంభవం గురించి గమనిస్తే ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం ఏది అంటే కుమార సంభవం. ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం కుమార సంభవం. నాయకుడు అంటే అసలు కుమార సంభవంలో ఏముందో గమనిస్తే నాయకుడు శివుడు, నాయకి పార్వతి. నాయకుడు శివుడు, నాయకి పార్వతి. ప్రధాన ఘట్టాలను గనక గమనిస్తే కుమారస్వామి తారకుల యుద్ధ ఘట్టం. అంటే ఇందులో కుమార సంభవంలోని ఉపాఖ్యానాలు ఏవి, లేదా కుమార సంభవంలోని ఉపాఖ్యానాలు కానివేవి ఎట్లా అడగొచ్చు. ఓకే, ప్రధాన ఘట్టము అనకుండా ఉపాఖ్యానాలు అని కూడా అడగొచ్చు. కుమారస్వామి తారకుల యుద్ధ ఘట్టము, నెక్స్ట్ పార్వతీదేవి తపస్సు, దక్షాధ్వర ధ్వంసము, రతి విలాప ఘట్టము, సముద్ర మదన వృత్తాంతము, గిరిజా కళ్యాణము, అదొకటి రాయటం మర్చిపోయానండి, గిరిజా కళ్యాణము. సో ఇవన్నీ కూడా మనకి ప్రధాన ఘట్టాలన్నమాట. కుమార సంభవంలోని ప్రధాన ఘట్టాలు కుమారస్వామి తారకుల యుద్ధ ఘట్టము, పార్వతీదేవి తపస్సు, దక్షాధ్వర ధ్వంసము, గిరిజా కళ్యాణము, రతి విలాప ఘట్టము, సముద్ర మదన వృత్తాంతము. ఆల్మోస్ట్ ఇవి ఇవ్వటానికి అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ ఈ కుమార సంభవంలోని ఆశ్వాసాల సంఖ్య ఎంత అంటే 12. కుమార సంభవంలోని ఆశ్వాసాల సంఖ్య 12. నన్నెచోడుడు వాడినటువంటి అలంకారాలు ఎన్ని అంటే 36. నన్నెచోడుడు వాడినటువంటి అలంకారాలు 36. క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు, నన్నెచోడుడు వాడినటువంటి అలంకారాలు ఎన్ని అని అడగొచ్చు, 36. లేదా 36 అలంకారాలు 12 ఆశ్వాసాలతో నన్నెచోడుడు చేసినటువంటి రచన ఏంటి, కుమార సంభవం, ఇట్లా అడగొచ్చండి. మీకు మీరు క్వశ్చన్స్ అనేవి వేసుకోండి ఇలా లైన్ టు లైన్ చదివేటప్పుడు. అండ్ నెక్స్ట్ పొన్నలు పూచె పొన్నలుగి పోవక ముందర పూచుగోగుల, పొన్నలు కొండగోగులను పోవక ముందర పూచె బూరుగుల్. పొన్నలు పూచె పొన్నలుగి పోవక ముందర పూచుగోగుల, పొన్నలు కొండగోగులను పోవక ముందర పూచె బూరుగుల్. సో ఈ పద్యము కుమార సంభవంలోని వసంత ఋతు వర్ణన గురించి తెలియజేస్తుంది. దేని గురించి తెలియజేస్తుందండి పద్యము, వసంత ఋతు వర్ణన. అయితే మనకి లాస్ట్ టెట్లో ప్రీవియస్ టెట్లో ఈ బిట్ అడిగాడండి. నేను ప్రీవియస్ బిట్స్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీకైతే ఈ పద్యం ఇస్తాను. సో ఇందులో ఏమని అడిగాడంటే ఇట్లా కూడా అడుగుతారా అని అనిపించింది నాకు ఈ పద్యం చూడగానే. అంటే ఇది కుమార సంభవంలో పద్యం అని చెప్పేసి నాకు తెలుగు సాహిత్యం చదివిన తర్వాత అర్థమైందండి. అయితే ఏమని అడిగారంటే ఈ పద్యంలో చివరిగా ఏ పూల గురించి ప్రస్తావన వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడగటం అయితే జరిగింది. సో అట్లా మనకి తెలిసినటువంటి పద్యాల్లోవే ఖచ్చితంగా అయితే ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కూడా అన్ఇంపార్టెంట్ అని తీసిపడేయొద్దు. సో ఇది ఇలా ఇచ్చి ఈ పద్యం ఎవరు రచించారు లేదా ఈ పద్యం ఏ రచనలోది ఇట్లా అడగటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ పద్యము ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కుమార సంభవం. దీనిలో దేని గురించి వర్ణించారు అంటే వసంత ఋతువు గురించి వర్ణించారు. ఓకే, సో నెక్స్ట్ ఇది ఈ నెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. నన్నెచోడుని కుమార సంభవం ప్రాచీన గ్రంథమా అని అన్నది ఎవరు అంటే కొర్లపాటి శ్రీరామమూర్తి. నన్నెచోడుని కుమార సంభవం ప్రాచీన గ్రంథమా అని అన్నది ఎవరు అంటే కొర్లపాటి శ్రీరామమూర్తి. రెక్క తెగిన వడువున అజ్ఞాతవాసం నుండి హఠాత్తుగా బయలుపడిన అద్భుత కావ్యం ఏది అంటే కుమార సంభవం. రెక్క తెగిన వడువున అజ్ఞాతవాసం నుండి హఠాత్తుగా బయలుపడిన అద్భుత కావ్యం కుమార సంభవం. నన్నెచోడుని గురించి తెలియజేయు శాసనం ఏది అంటే పెద చెరుకూరు శాసనం.
నన్నె చోడుడు గురించి తెలియజేయ శాసనం పెద చెరుకూరు శాసనం. సత్కవిత్వాన్ని నన్నె చోడుడు రత్నపుత్రికతో పోల్చాడు. సత్కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని నన్నె చోడుడు రత్నపుత్రికతో పోల్చాడు. నెక్స్ట్, ఆది కవి అన్న కీర్తి నన్నయ్యకు కాక నన్నె చోడునికే దక్కాలని అభిప్రాయపడినది ఎవరు అంటే బిఎన్ శాస్త్రి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆది కవి అన్న కీర్తి నన్నయ్యకు కాక నన్నె చోడుడికే దక్కాలని అభిప్రాయపడినది ఎవరు అంటే బిఎన్ శాస్త్రి. నన్నె చోడుడు కవిత్వం పరసతి వలె అందంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. కవిత్వం అనేది పరసతి వలె అందంగా ఉండాలని అభిప్రాయపడినది ఎవరు అంటే నన్నె చోడుడు. అలాగే నన్నె చోడుడు నన్నయ్య కంటే ముందువాడు అని అన్నది ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి. నన్నె చోడుడు నన్నయ్య కంటే ముందువాడు అని అన్నది ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి. నన్నె చోడుడు నన్నయ్య సమకాలికుడని వాదించినది ఎవరు అంటే దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి. నన్నె చోడుడు నన్నయ్య సమకాలికుడు అని వాదించింది ముందువాడు అన్నది మానవల్లి రామకృష్ణ కవి. అలాగే అతనితో పాటే సమకాలికుడు, అతని తోటివాడే అన్నది ఎవరు అంటే దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డి. నెక్స్ట్, నన్నె చోడుడు నన్నయ్య తిక్కనల నడిమివాడు అన్నది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఇప్పుడు నన్నె చోడుడు నన్నయ్య తిక్కనల నడిమివాడు అన్నారు కదండి, అట్లా అడగొచ్చు. లేదా నన్నయ్య తిక్కనల నడిమి కాలం ఏది అని కూడా అడగొచ్చు. శివకవి యుగం. ఓకేనండి. సో నెక్స్ట్, పాల్కురికి సోమనాథుడు. పైవన్నీ కూడా నన్నె చోడుడు గురించి అండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. నెక్స్ట్, పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుడు కాలం 1160 నుంచి 1240. గోత్రము భృంగిరెడ్డి. గోత్రము భృంగిరెడ్డి. తల్లిదండ్రులు విష్ణురామిదేవుడు, శ్రీయాదేవి. తల్లిదండ్రులు విష్ణురామిదేవుడు, శ్రీయాదేవి. నెక్స్ట్, గురువు గురులింగార్యుడు, కరస్థలి విశ్వనాథుడు. గురువు గురులింగార్యుడు, కరస్థలి విశ్వనాథుడు. ఇవి ఇంపార్టెంట్ అండి. గురువు పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నన్నె చోడుడు యొక్క గురువు అయితే జంగమ మల్లికార్జునుడు. అయితే ఇతని యొక్క గురువు ఎవరు అంటే గురులింగార్యుడు, కరస్థలి విశ్వనాథుడు. నెక్స్ట్, జన్మస్థలం వరంగల్ జిల్లా జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం. జన్మస్థలం వరంగల్ జిల్లా జనగామ తాలూకా పాలకుర్తి గ్రామం. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. తెలుగులో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా లాస్ట్ ప్రీవియస్ మనకి ఎస్ఏ 2012లో అడిగినటువంటి బిట్ అండి ఇది. తెలుగులో ద్విపద సాహిత్యానికి, దేశీ పురాణ ప్రక్రియకు, ఉదాహరణ కావ్యానికి, అష్టక ప్రక్రియకు ఆద్యుడు ఎవరు అంటే పాల్కురికి. మరి ఈయన యొక్క రచనలు గనక గమనిస్తే 30 రచనలు చేశారండి. ఈయన రచనల్లో మొదటిది అనుభవసారము, చివరిది పండితారాధ్య చరిత్ర. పాల్కురికి సోమన గారు చేసినటువంటి రచనలు 30. అందులో మొదటిది అనుభవసారము, చివరిదేమో పండితారాధ్య చరిత్ర. ఈయన రాసినటువంటి పద్యకృతులు ఏంటి గమనిస్తే అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసాలు, ఉదాహరణలు, రగడలు. పద్యకృతులు అనుభవసారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసాలు, ఉదాహరణలు, రగడలు. నెక్స్ట్, ద్విపద కావ్యాలు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. ద్విపద కావ్యాలు ఈయన రాసినటువంటి ద్విపద కావ్యాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. బసవ పురాణము అలాగే పండితారాధ్య చరిత్ర. ఈయన రాసిన కన్నడ రచనలు ఆంధ్ర, సంస్కృతము, కన్నడ భాషల్లో మొట్టమొదటి ఆ 3 భాషల్లో రచనలు చేసినటువంటి మొట్టమొదటి కవి అని చెప్పాం కదండి. అందుకు కన్నడ రచనలు ఏంటి అంటే సద్గురు రగడ, చెన్నబసవ రగడ, శరణు బసవ రగడ. అన్ని రగడలే. కన్నడ రచనలు అనేటప్పటికీ రగడ గుర్తుపెట్టుకోండి ఈయనవి. ఓకేనండి. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతుందని చెప్తున్నాను. కన్నడ రచనలు అంటే రగడలతో ఎండ్ అవుతాయి. అండ్ అలాగే ద్విపద కావ్యాలంటే 2. ఒకటోది బసవ పురాణం, రెండవది పండితారాధ్య చరిత్ర. ఓకే. నెక్స్ట్, సంస్కృత రచనలు సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, సంస్కృత బసవదోహరణము, వృషభాష్టకము, త్రివిధ లింగాష్టకము. సంస్కృత రచనలు అంటే సంస్కృతంలోనే ఉన్నాయండి పేర్లు. సోమనాథ భాష్యము, రుద్రభాష్యము, సంస్కృత బసవోదాహరణము, వృషభాష్టకము, త్రివిధ లింగాష్టకము. నెక్స్ట్, లఘుకృతులు బసవరగడ, నమస్కార గద్య, పంచప్రకార గద్య. లఘుకృతులు ఏంటి అంటే బసవరగడ, నమస్కార గద్య, పంచప్రకార గద్య.
నెక్స్ట్ భాష ఛందస్సు, తెలుగు భాషకు ద్విపదకు పట్టం కట్టినటువంటి వాడనమాట. తెలుగు భాషకు అలాగే ద్విపద ఛందస్సుకు పట్టం కట్టినటువంటి వాడు ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ కూర్చెద ద్విపదులు కోర్కెదై వార ఐహిక ముష్మిక ద్విపద హేతువు. రెండిట్లో కూడా ద్విపద ఉంది చూడండి. సో మొదలైన మాటలు ద్విపదపై దేశీ ఛందస్సుపై సోమనకున్నటువంటి మక్కువకి నిదర్శనము. ఓకేనండి, సోమనకున్నటువంటి పాల్కురికి సోమనాథుడికి ఉన్నటువంటి ఇష్టానికి నిదర్శనంగా పైన మాటలు చెప్తున్నారనమాట. కూర్చెద ద్విపదలు కోర్కెదై వార ఐహిక ముష్మిక ద్విపద హేతువు అంటే దీని అర్థం ఏంటి అంటే ఈయన ద్విపదలు రచించారు కదండి పాల్కురికి సోమన. ఈ రచించినటువంటి ద్విపదలు ఎవరైతే కోర్కెదై వార ఎవరైతే చదువుతారో అటువంటి వారికి ఐహిక ముష్మిక, ఐహికము అంటే ఈ లోకము, ఆముష్మికము అంటే పరలోకము, రెండిటిగా కూడా ద్విపద హేతువు. హేతువు అంటే కారణము, ద్విపదే కారణం అవుతుందంట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే అతను రాసినటువంటి ఆ ద్విపదల్ని చదువుతారో వాళ్ళు ఈ లోకంలో జ్ఞానాన్ని సంపాదిస్తారు. అలాగే ఐహిక ముష్మికం, ఆముష్మికము అంటే పరలోకంలో కూడా వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది అని అర్థం అన్నమాట. అంటే ఇతనికి ఆ దేశీ ఛందస్సుపై ద్విపదపై ఎంత ఇష్టం ఉందో ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. నెక్స్ట్ సోమన తన వృషాధిప శతకము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్రలో జాను తెనుగు అనే మాటను ప్రయోగించారు. మీకు లాస్ట్ టైం నన్నెచోడులో చెప్పాను కదండి, జాను తెనుగు ఇంకొక చోట వస్తుంది అని చెప్పి. సోమన తన వృషాధిప శతకము, బసవ పురాణము, పండితారాధ్య చరిత్రలో జాను తెనుగు అనే మాటను ప్రయోగించాడు. మూడిట్లోనండి. అదే మనం చెప్పుకున్నాం కదా, ద్విపద కావ్యాలైన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అండ్ అలాగే వృషాధిప శతకం. సో ఈ మూడిట్లో కూడా ఈయన ఈ పదాన్ని ఉపయోగించాడు. తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలదీక చూడండి అని ఆంధ్రాభిమానాన్ని చాటినది ఎవరు అంటే పాల్కురికి సోమన. తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలదీక చూడుడి అని ఆంధ్రాభిమానాన్ని చాటినది పాల్కురికి. బలుపొడ తోలు సేరమున బాపసరుల్ గిలుపారు కన్ను అని వృషాధిప శతకంలో అచ్చ తెనుగు భాషాభిమానాన్ని చూపినది ఎవరు అంటే సోమన. మనకి ఇక్కడ రెండు రకాలుగా అడగొచ్చు. బలుపొడ తోలు సేరమును బాపసరుల్ గిలుపారు కన్ను అని అచ్చ తెనుగు భాషాభిమానాన్ని ఎవరు చూపించారు? పాల్కురికి సోమన. ఏ శతకంలో చూపించారు అని కూడా అడగొచ్చు. వృషాధిప శతకం. ఓకేనండి. సో నెక్స్ట్ అల్ప అక్షరములలో అనల్పార్థ రచన చేయవలెను అన్నది ఎవరు అంటే పాల్కురికి సోమన. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. అల్ప అక్షరములలో అనల్పార్థ రచన చేయవలెను అన్నది ఎవరు అంటే సోమన. నెక్స్ట్ ఈయన యొక్క రచనా విశేషాలు. అనుభవ సారం. పాల్కురికి సోమన యొక్క మొదటి రచన అనుభవ సారం. ఇదివరకే చెప్పుకున్నాం కదా, చివరిది పండితారాధ్య చరిత్ర, మొదటిది అనుభవ సారం. ఈ గ్రంథం శ్రీతో ప్రారంభించబడి మంగళ మహశ్రీతో ముగుస్తుంది. మనకి ఎట్లా బిట్ అడగొచ్చు అంటే శ్రీ, మంగళ మహశ్రీ ఇటువంటి ఛందస్సుని ఎవరు ఉపయోగించారు అని అడగొచ్చు. సో పాల్కురికి సోమనాథుడు. అయితే అనుభవ సారం ఏ గ్రంథంలో శ్రీతో ప్రారంభించబడి మంగళ మహశ్రీతో ముగుస్తుంది అని కూడా అడగొచ్చు. అనుభవ సారం. ఓకేనండి. క్వశ్చన్ చాలా రకాలుగా మీకు మీరే అడగండి. అలా ప్రిపేర్ అయితేనే ఈజీగా ఉంటుంది మీకు. నెక్స్ట్ అనుభవ సారం గ్రంథంలో వాడినటువంటి ఛందస్సు ఏది? త్రిభంగి. అనుభవ సారం గ్రంథంలో వాడిన ఛందస్సు త్రిభంగి. ఇట్లాగే అడుగుతాడని రూల్ ఏమీ లేదు. లేదా త్రిభంగి ఛందస్సును పాల్కురికి సోమన ఏ గ్రంథంలో వాడారు అని అడగొచ్చు. లేదా త్రిభంగి ఛందస్సును వాడినటువంటి కవి ఎవరు అని కూడా అడగొచ్చు. ఇలా మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. సో నెక్స్ట్ అనుభవ సారం గ్రంథంలో వాడిన ఛందస్సు ఏంటండి? త్రిభంగి. నెక్స్ట్ అనుభవ సారంలో కథాశ్రోత ఎవరు అంటే గొడగి త్రిపురారి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. అంటే జతపరుచుట్లో అడగడానికి అవకాశం ఉంది. లేదా సరికాని జత, సరైన జత అని అడగడానికి అవకాశం ఉంది. అనుభవ సారంలో కథాశ్రోత ఎవరు అంటే గొడగి త్రిపురారి. ఇది వీర శైవ ధర్మాలను వివరించేటటువంటి గ్రంథము. వీర శైవ ధర్మాలను వివరించేటటువంటి గ్రంథం ఏది అంటే అనుభవ సారం. నెక్స్ట్ బసవ పురాణం. బసవ పురాణంలోని ఆశ్వాసాల సంఖ్య 7. బసవ పురాణంలోని ఆశ్వాసాల సంఖ్య 7. మరి ఈ బసవ పురాణంలోని కథాశ్రోత ఎవరు అంటే గొబ్బూరి సంగనామాత్యుడు. అందుకే
అనుభవసారంలోది ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. కథాశ్రోత ఎవరు అంటే బసవ పురాణంలో గొబ్బూరి సంగనామాత్యుడు. అనుభవసారంలో కథాశ్రోత అయితే గొడగి త్రిపురారి. నెక్స్ట్ తెలుగు సాహిత్యంలో దేశీ పద్ధతిలో వెలువడ్డ మొదటి పురాణము. తెలుగు సాహిత్యంలో దేశీ పద్ధతిలో వెలువడ్డ మొదటి పురాణం ఏది అంటే బసవ పురాణం. పురాణం అని అడిగితే బసవ పురాణం గుర్తుపెట్టుకోండి. పురాణం కదా. నెక్స్ట్ ఇందులో వీర శైవమత ధర్మోద్ధారకుడైనటువంటి బసవేశ్వరుణ్ణి నందీశ్వరుని అవతారంగా వర్ణించాడు. ఇందులో వీర శైవమత ధర్మోద్ధారకుడైనటువంటి బసవేశ్వరుణ్ణి నందీశ్వరుని అవతారంగా వర్ణించాడు. కర్ణాటక ప్రభువైనటువంటి బిజ్జలుని మంత్రి బసవేశ్వరుడు. కర్ణాటక ప్రభువైనటువంటి బిజ్జలుని మంత్రి బసవేశ్వరుడు. అయితే ఈ బసవేశ్వరుణ్ణి నందీశ్వరుని అవతారంగా వర్ణించాడనమాట. ఇందులో 75 మంది శివభక్తుల కథలు ఉన్నాయి. ఎంతమంది శివభక్తుల కథలండి? 75 మంది శివభక్తుల కథలు ఉన్నాయి. బసవ పురాణంపై జైన పురాణాల ప్రభావం ఉందని పేర్కొన్నది ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం. బసవ పురాణంపై జైన పురాణాల ప్రభావం ఉందని పేర్కొన్నది జీవి సుబ్రహ్మణ్యం. బసవ పురాణంలోని పాత్రలు ముగ్ధ సంగయ్య, గొడగూచి, బెజ్జ మహాదేవి, ఉడుమూరి కన్నప్ప, సకలేసమాది రాజయ్య, మడివాలు మాచయ్య. బసవ పురాణంలోని పాత్రలు ముగ్ధ సంగయ్య, గొడగూచి, బెజ్జ మహాదేవి, ఉడుమూరి కన్నప్ప, సకలేస మాదిరాజయ్య, మడివాలు మాచయ్య. ఈ కావ్యాన్ని పద్య రూపంలో రాసిన వారెవరు? బసవ పురాణాన్ని పద్య రూపంలో రాసిన వారెవరు అంటే మహాదేవారాధ్యుడు, అలాగే పిడుపర్తి సోమన. ఈ కావ్యాన్ని పద్య రూపంలో రాసినది మహాదేవారాధ్యుడు, పిడుపర్తి సోమన. తల్లి గల్గిన నేల తపసిగానిచ్చు, తల్లి గల్గిన నేల తల జడల్గట్టు. బసవ పురాణంలో మాతృప్రేమని ఆవిష్కరించారు. ఎవరు? పాల్కురికి సోమనాథుడు. తల్లి గల్గిన నేల తపసిగానిచ్చు, తల్లి గల్గిన నేల తల జడల్గట్టు అని మాతృప్రేమని ఆవిష్కరించినది ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. ఎక్కడ? ఇందులో అంటే బసవ పురాణంలో. నెక్స్ట్ పాలేల యారగింపవంటూ ఆవేదన చెందినటువంటి పాత్ర ఏది? బసవ పురాణంలోని, ఇది ఇంపార్టెంట్ అండి, గొడగూచి కథ అంటారు. పాలేల యారగింపవంటూ ఆవేదన చెందిన పాత్ర గొడగూచి. బసవ పురాణంలోని శివభక్తి తత్పరతకు పరాకాష్ట సిరియాలుని కథ. ఇది ఇంపార్టెంట్ అండి. బసవ పురాణంలోని శివభక్తి తత్పరతకు పరాకాష్ట సిరియాలుని కథ. నెక్స్ట్ కన్న కొడుకునే వంటగా తయారు చేసి ప్రసాదంగా పెట్టే తల్లిదండ్రుల వృత్తాంతమే సిరియాలుని కథ. కన్న కొడుకునే వంటగా తయారు చేసి ప్రసాదంగా పెట్టే తల్లిదండ్రుల వృత్తాంతమే సిరియాలుని కథ. చులకన మరి తల్లి లేని సుతుడు అనే సూక్తిని శివునికి అన్వయించాడు. ఇందులో చులకన మరి తల్లి లేని సుతుడు అనే సూక్తిని శివునికి అన్వయించాడు. జగములన్నీయు ధనశక్తి బాలించు జగదేక సుందరి సంతతి మేము. ఇది ఎందులోది అంటే ముక్త సంగయ్య కథలోది. జగములన్నీయు ధనశక్తి బాలించు జగదేక సుందరి సంతతి మేము అనేటటువంటి ఈ వాక్యాలు ముగ్ధ సంగయ్య కథలోవి. నెక్స్ట్ పండితారాధ్య చరిత్ర. ఈ పండితారాధ్య చరిత్ర గురించి కనుక గమనిస్తే ఇది తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దబడింది. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దబడింది ఏది అంటే పండితారాధ్య చరిత్ర. మరి ఈ పండితారాధ్య చరిత్రని సంస్కృతంలో రాసినటువంటిది ఎవరు అంటే గురురాజ కవి. పండితారాధ్య చరిత్రను సంస్కృతంలో రాసినది గురురాజ కవి. పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి ఈ పండితారాధ్య చరిత్ర అనేటటువంటిది మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రయే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందన్నమాట. ఈ పండితారాధ్య చరిత్రలో మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రయే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. శ్రీశైల భక్త కూటమి వారి ఆజ్ఞ మేరకు ఈ గ్రంథాన్ని రచించాడు. శ్రీశైల భక్త కూటమి వారి ఆజ్ఞ మేరకు పాల్కురికి సోమన రాసినటువంటి గ్రంథం ఏది? ఇట్లా క్వశ్చన్స్ అడుగుతాడండి పండితారాధ్య చరిత్ర. నెక్స్ట్ ఇందులో ఒక పండితారాధ్య చరిత్రలో కథాశ్రోత ఎవరు అంటే సోరామాత్యుడు. మనకి 3 చోట్ల కథాశ్రోతలు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జతపరచండిలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో పండితారాధ్య చరిత్రలోని కథాశ్రోత ఎవరు అంటే సోరామాత్యుడు. నెక్స్ట్ ఇందులో సంగీత నాట్య రసవాద వైద్యాదుల్లో ఉన్నటువంటి పరిజ్ఞానం తెలుస్తుంది. పండితారాధ్య చరిత్ర నుంచి సంగీత నాట్య రసవాద వైద్యాదుల్లో ఉన్నటువంటి పరిజ్ఞానం తెలుస్తుంది. సో నెక్స్ట్ వృషాధిప శతకం. శతక లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి తొలి తెలుగు శతకం ఏది అంటే వృషాధిప శతకం.
మొట్టమొదటి పురాణం ఏదంటే బసవ పురాణం, పేరులో పురాణం ఉంది కదండి. అట్లాగే ఇది శతకం ఉంది కదండి, వృషాధిప శతకం, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ రచన ద్వారా సోమన అష్టాభాష ప్రావీణ్యం కనబడుతుంది. ఈ రచన ద్వారా సోమనికి గల అష్టభాషా ప్రావీణ్యం కనిపిస్తుంది. ఇందులోని ఛందస్సు, వృషాధిపతి శతకంలోని ఛందస్సు ఏది అంటే చంపకమాల, ఉత్పలమాల. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. వృషాధిప శతకంలోని ఛందస్సు చంపకమాల, ఉత్పలమాల. మకుటము బసవా బసవా వృషాధిప. మకుటం బసవా బసవా వృషాధిప. 108 పద్యాల్లో బసవేశ్వరుని మహిమను తెలిపారు. ఇందులో ఉన్నటువంటి 108 పద్యాల్లో ఎవరి గురించి తెలిపారు అంటే బసవేశ్వరుని మహిమ గురించి. శతక వాంగ్మయ బ్రహ్మ బిరుదు ఈయనకి కలదు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. శతక వాంగ్మయ బ్రహ్మ అని బిరుదు ఎవరికి ఉంది అంటే పాల్కురికి సోమనాథుడికి. నెక్స్ట్ చతుర్వేద సారము. ఈ చతుర్వేద సారానికి బసవలింగ శతకం అనే పేరుంది. చతుర్వేద సారాన్ని బసవలింగ శతకము అని చెప్పేసి అంటారు. ఈ బసవలింగ మకుటంతో ఎన్ని శేష పద్యాలు ఉన్నాయి అంటే 357 శేష పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇలాగే అడుగుతారని చెప్పలేనండి. ఇక్కడ చతుర్వేద సారంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది అట్లా కూడా అడగొచ్చు. మీకు ఇక్కడ అసలు మాకు ఆ బిట్ ఏం చెప్పలేదే ఈవిడ అనుకోవచ్చు మీరు. సో ఇక్కడే ఉంది కదండి, బసవలింగ మకుటంతో 357 శేష పద్యాలు కలవు. శేషము, ఛందస్సు, ఓకేనండి. సో ఇట్లా ప్రతి పాయింట్ మీకు మీరు చక్కగా అవగాహన చేసుకుంటూ చదవండి. ప్రతి పాయింట్ అయితే నేను మ్యాక్సిమం ఏ పాయింట్ కూడా విడిచిపెట్టలేదండి. మొత్తం అన్ని పాయింట్స్ కూడా మీకు ఇవ్వటానికే నేను ట్రై చేస్తున్నాను. 1-2 ఎక్కడైనా మిస్ అయినా, ఒకవేళ అవి వచ్చినా మీకు ట్రిక్ చెప్పాను కదండి, రిలేటెడ్గా ఉన్నది చూసుకోండి. గాబరా పడద్దు, ఎవ్వరూ కూడా చక్కగా రాయగలుగుతారు. అండ్ నెక్స్ట్ సోమన జీవ సమాధిలోకి వెళ్తూ 32 సోపానాలు కట్టించి అందులోకి దిగుతూ చెప్పినవే ఈ చెన్నమల్లు సీసాలు. ఇదొక రచన చెప్పుకున్నాం కదండి మనం. సోమన జీవ సమాధిలోకి వెళ్తూ 32 సోపానాలు కట్టించి అందులోకి దిగుతూ చెప్పినవి ఏంటి అంటే చెన్నమల్లు సీసాలు. నెక్స్ట్ ఉదాహరణ కావ్యము. ఇది మధుర కవితా శాఖకు చెందినది. ఈ ఉదాహరణ కావ్యం అనేది మధుర కవితా శాఖకు చెందింది. అన్య సాహిత్యముల నుండి ఎరువు తెచ్చుకోబడని ప్రక్రియ ఏది అంటే ఉదాహరణ కావ్యము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి బిట్. అన్య సాహిత్యముల నుండి ఎరువు తెచ్చుకోబడని ప్రక్రియ ఏది అంటే ఉదాహరణలు. ఇది అనిబద్ధ కావ్య వర్గానికి చెందినది. ఇందులో 8 విభక్తులతో 8 వృత్తాలు, 8 కలికలు, 8 ఉత్కలికలు. చివరి సార్వ విభక్తిక పద్యము కవి నామాంకిత పద్యంతో మొత్తం 26 పద్యాలు ఉంటాయండి. ఇందులో 8 విభక్తులతో, ఉదాహరణల్లో 8 విభక్తులతో 8 వృత్తాలు, 8 కలికలు, 8 ఉత్కలికలు. చివరి సార్వ విభక్తిక పద్యము కవి నామాంకిత పద్యంతో 8 3 24 ప్లస్ చివరిది అండ్ అలాగే కవి నామాంకిత పద్యంతో మొత్తం 26 పద్యాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి 26 అక్కడ ఇవ్వలేదనుకోండి, కవి నామాంకిత పద్యం అనేది ఐచ్ఛికమే కాబట్టి, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అట్లా. సో కాబట్టి అలా అయితే 25 పద్యాలు ఉంటాయన్నమాట. 26 అండ్ 25 కొన్ని చోట్ల అట్లా కూడా అడగొచ్చు. నెక్స్ట్ పాల్కురికి పేర్కొన్నటువంటి పదాలు ఏంటి అంటే తుమ్మెద పదాలు, వాలేసు నివాలి, గొబ్బి, వెన్నెల, సంధ్యవర్ణన, గుణవర్ణన పదాలు, ఆనంద, శంకర గీతాలు. పాల్కురికి పేర్కొన్న పదాలు తుమ్మెద పదాలు, వాలేసు నివాలి, గొబ్బి, వెన్నెల, సంధ్యవర్ణన, గుణవర్ణన పదాలు, ఆనంద, శంకర గీతాలు. సోమన మతావేశానికి నిదర్శనమైనటువంటి పద్యాలేవి అంటే శివు మీద నొకడు గలడన్న నాయరకాలెత్తి వాడి నడుదల తన్నుదు. శివు మీద నొకడు గలడన్న నాయరకాలెత్తి వాడి నడుదుల తన్నుదు. నెక్స్ట్ బసవాయనగ విన్న బాసలొండేల పశులకు నైనను బ్రబలదే భక్తి. బసవాయనగ విన్న బాసలొండేల పశులకు నైనను బ్రబలదే భక్తి. సో ఇవి ఆయన మతావేశానికి నిదర్శనమైనటువంటి పద్యాలు. శివజనులు కాని వారిని భవిజనులు అని అంటారు. శివజనులు కాని వారిని భవిజనులు అంటారు. పండితత్రయాన్ని పేర్కొన్నటువంటి కవి ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు. పండితత్రయాన్ని పేర్కొన్నటువంటి కవి పాల్కురికి సోమనాథుడు. మరి కవిత్రయాన్ని పేర్కొన్న కవి ఎవరు అంటే శ్రీనాథుడు. కవిత్రయాన్ని పేర్కొన్న కవి శ్రీనాథుడు. నెక్స్ట్ అండి మల్లికార్జున పండితారాధ్యుడు. మన ఇద్దరు గురించి చెప్పుకున్నాం, నన్నెచోరుడు అలాగే పాల్కురికి సోమనాథుడు. ఇక 3వ వ్యక్తి మల్లికార్జున పండితారాధ్యుడు. ఈయన కాలం 1100 నుంచి 1170. ఈయన్ను కవి మల్లునిగా పిలుస్తారు.
కవి మల్లునిగా ఆయన్ని పిలుస్తారు. ఇతడు బసవేశ్వరుని సమకాలికుడు. ఈయన సంస్కృత, కన్నడ, తెలుగు భాషల్లో కూడా రచనలు చేశాడు. ఇతని లభ్య రచన ఏది అంటే శివతత్వ సారము. ఇది లాస్ట్ జేఎల్ బిట్ అండి. ఇతని లభ్య రచన మల్లికార్జున పండితారాధ్యుడి యొక్క రచన ఏది అంటే శివతత్వ సారము. శివతత్వ సారంలో 489 కంద పద్యాలు ఉన్నాయి. శివతత్వ సారంలో ఉన్నటువంటి ఉపయోగించిన ఛందస్సు ఏది అట్లా అడగొచ్చు. కందము. సో ఎన్ని కంద పద్యాలు ఉన్నాయంటే 489 కంద పద్యాలు ఉన్నాయి. ఇతనికి పండితారాధ్యుడు, ఆరాధ్య దేవర, పండితయ్య అనేటటువంటి పేర్లు ఉన్నాయి. ఇతనికి పండితారాధ్యుడు, ఆరాధ్య దేవర, పండితయ్య అనే పేర్లు ఉన్నాయి. ఇతని గురువు ఎవరు అంటే కోటిపల్లి ఆరాధ్య దేవుడు. సర్వమతములను ఖండించి శైవ మతమును నెలకొల్పినటువంటి వాడు ఎవరు అంటే మల్లికార్జున పండితారాధ్యుడు. సర్వమతములను ఖండించి శైవ మతమును నెలకొల్పినటువంటి వాడు మల్లికార్జున పండితారాధ్యుడు. పండిత త్రయంలో ఈయన 3వ వాడు. పండిత త్రయం వేరండి, మనం చెప్పుకున్నటువంటి శివకవియుగం వేరు. శివకవియుగం శైవత్రయం అన్నాం. ఇదేంటంటే పండిత త్రయం. అదేంటో చూద్దాం ఒకసారి. పండిత త్రయంలో 3వ వాడు. అసలు పండిత త్రయం అంటే ఏంటంటే శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యుడు, వీళ్ళ ముగ్గురిని కలిసి పండిత త్రయం అంటారండి. శివకవియుగం శైవత్రయం అంటే వాళ్ళ ముగ్గురు ఎవరు? నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు అండ్ అలాగే మల్లికార్జున పండితారాధ్యుడు. మరి పండిత త్రయంలో ఎవరున్నారు అంటే శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యుడు. ఇది కూడా ఇంపార్టెంటే. మరి శివలెంక మంచన ఈయన గురించి గమనిస్తే బసవ పురాణంలోని 6వ ఆశ్వాసంలో ఈ శివలెంక మంచన గారి కథ కలదు. బసవ పురాణంలోని 6వ ఆశ్వాసంలో ఇతని కథ ఉంది. లెంక అనగా సేవకుడు, భటుడు అని అర్థము. శివలెంక అన్నాం కదండి. లెంక అనగా శివుడి యొక్క సేవకుడు లేదా భటుడు అని అర్థం. ఇతను పండిత త్రయంలో 2వ వాడు. శివలెంక మంచన పండిత త్రయంలో 2వ వాడు. నెక్స్ట్ శ్రీపతి పండితుడు. పండిత త్రయంలో మొదటి వాడు ఎవరు అంటే శ్రీపతి పండితుడు. యుద్ధ మల్లుని బెజవాడ శాసనకర్త ఎవరు అంటే శ్రీపతి పండితుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. యుద్ధ మల్లుని బెజవాడ శాసనకర్త ఎవరు అంటే శ్రీపతి పండితుడు. నెక్స్ట్ ఈయనను పాల్కురికి సోమన తన అనుభవ సారంలో ప్రశంసించాడు. శ్రీపతి పండితుడిని పాల్కురికి సోమన ఏ గ్రంథంలో ప్రశంసించాడు అంటే తన అనుభవ సారంలో ప్రశంసించాడు. నెక్స్ట్ శ్రీకర భాష్యం లేదా శివభక్తి దీపికను రచించాడు. శ్రీపతి పండితుడు రచించినటువంటిది ఏంటి అంటే శ్రీకర భాష్యం లేదా శివభక్తి దీపిక. శ్రీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. శ్రీపతి, శ్రీకర, శివభక్తి. ఓకేనండి. శ్రీకర భాష్యము లేదా శివభక్తి దీపికను రచించాడు. నెక్స్ట్ శతక కవిత్రయము అంటే మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమన, యథావాక్కుల అన్నమయ్య. మనం ఇంతవరకు చెప్పుకున్నది పండిత త్రయం. శివకవుల యుగం తర్వాత పండిత త్రయం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు శతక కవిత్రయం. మరి ఈ శతక కవిత్రయంలో ఎవరున్నారు అంటే మల్లికార్జున పండితుడు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. పాల్కురికి సోమన గురించి కూడా చెప్పేసుకున్నాం. యథావాక్కుల అన్నమయ్య. ఈ యథావాక్కుల అన్నమయ్య కాలం 1242. గురువు దూదికొండ సోమేశ్వరాధ్యుడు. రచన సర్వేశ్వర శతకం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. యథావాక్కుల అన్నమయ్య రచన ఏది అంటే సర్వేశ్వర శతకం. మల్లికార్జున పండితారాధ్యుడిదైతే శివతత్వ సారం. రెండిటికి డిఫరెన్స్ ఉంది చూడండి. నెక్స్ట్ జన్మస్థలం పట్టస గ్రామం, గోదావరి ప్రాంతం. నెక్స్ట్ చక్రపాణి రంగన. ఈ చక్రపాణి రంగన అనే ఆయన మొదట వైష్ణవుడు, అనంతరం శైవ మతాన్ని స్వీకరించాడు. మొదట ఈయన వైష్ణవుడు చక్రపాణి రంగన అనే ఆయన, తర్వాత శైవ మతాన్ని స్వీకరించాడు. ఈయన రచనలు ఏంటి అంటే నయనరగడ, నమశివాయ రగడ. ఈయన రచనలు నయనరగడ, నమశివాయ రగడ. నయనరగడకు శివభక్తి దీపిక అనే పేరు ఉంది. నయనరగడకు శివభక్తి దీపిక అనే పేరు ఉంది. కళ్ళు లేకపోయినా సరే శివుని గురించి అద్భుత రచనలు చేశాడు. కళ్ళు లేకపోయినా సరే శివుని గురించి అద్భుతమైనటువంటి రచనలు చేశాడు. కొలని గణపతి దేవుడు శివయోగ సారంలో చక్రపాణి రంగనని స్తుతించాడు. కొలని గణపతి దేవుడు శివయోగ సారంలో చక్రపాణి రంగనను స్తుతించాడు. నయనరగడ పద్యాల్లో ప్రతి పాదం చివర కంటి అనేటటువంటి మాట ఉంది. నయనరగడ పద్యాల్లో ప్రతి పాదం చివర కంటి అనేటటువంటి మాట ఉంది. నెక్స్ట్
మొదటి ప్రతాపరుద్రుడి గురించి గమనిస్తే ఇతని వ్యవహార నామం రుద్రదేవుడు. మొదటి ప్రతాపరుద్రుడు వ్యవహార నామం రుద్రదేవుడు. ఈయన రచన నీతిసారం. ఇందులోని పద్యాలు నీతిశాస్త్ర ముక్తావళిలో కనబడుతున్నాయి. ఈ నీతిసారంలోని పద్యాలు నీతిశాస్త్ర ముక్తావళిలో కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇవ్వండి మొత్తం శివ కవియుగం. ఆ శివ కవియుగంలోనే మిగతా కవుల గురించి కూడా మనం చెప్పేసుకున్నాం. పండితత్రయం అలాగే శతకత్రయం గురించి కూడా. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని గనక గమనిస్తే ఫస్ట్ వన్, తెలుగులో స్వతంత్ర సాహిత్య ప్రక్రియలకు అరుణోదయం అని పిలిచే యుగం. తెలుగులో స్వతంత్ర సాహిత్య ప్రక్రియలకు అరుణోదయం అని పిలిచే యుగం. ఆప్షన్స్ ఏ శివకవి యుగం, బి తిక్కన యుగం, సి దక్షిణాంధ్ర యుగం, డి ప్రబంధ యుగం. కరెక్ట్ ఆప్షన్ ఏ శివకవి యుగం. ఇట్లా అడగొచ్చు. లేదా తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్ద కాలం ఏంటి? తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్ద కాలం ఏంటి? లేదా తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్య తిక్కనల నడిమి కాలం ఏది? ఇట్లా అడగొచ్చండి మీ బిట్స్. ఓకేనండి. నన్నయ్య తిక్కనల నడిమి కాలం ఏది అని అడగొచ్చు. లేదా 12వ శతాబ్ద కాలం ఏది అని అడగొచ్చు. వీటన్నిటికీ ఆన్సర్ శివకవి యుగం. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏ శివకవి యుగం. సెకండ్ వన్, ఆది కవి అన్న కీర్తి నన్నెచోడుడికే దక్కాలని అభిప్రాయపడిన వారు. ఆది కవి అన్న కీర్తి నన్నెచోడుడికే దక్కాలని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్ ఏ బిఎన్ శాస్త్రి, బి మానవల్లి రామకృష్ణ శాస్త్రి, సి నిడదవోలు వెంకట్రావు, డి బండారు తమ్మయ్య. కరెక్ట్ ఆప్షన్ ఏ బిఎన్ శాస్త్రి. నెక్స్ట్, నియమబద్ధమై శిష్ట సమ్మతమును శాస్త్ర సమ్మతమును అనుసరించి రాయబడినది. నియమబద్ధమై శిష్ట సమ్మతమును శాస్త్ర సమ్మతమును అనుసరించి రాయబడినది. ఆప్షన్స్ ఏ దేశీ కవిత, బి మార్గ కవిత, సి వస్తు కవిత, డి ప్రబంధ కవిత. కరెక్ట్ ఆప్షన్ బి మార్గ కవిత. నెక్స్ట్, వస్వైక్యమున కొంత లోపమున్నను కుమార సంభవమే వాస్తవముగా మన ప్రథమ ప్రబంధమని పేర్కొన్నవారు. వస్వైక్యమున కొంత లోపం ఉన్నా సరే కుమార సంభవమే వాస్తవంగా మన ప్రథమ ప్రబంధం అని పేర్కొన్నవారు. ఆప్షన్స్ ఏ మానవల్లి రామకృష్ణ కవి, బి పల్లా దుర్గయ్య, సి పింగళి లక్ష్మీకాంతం, డి గుంటూరు శేషేంద్ర శర్మ. కరెక్ట్ ఆప్షన్ సి పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్, ప్రబంధ ప్రజాపతి అని సాహిత్యకారులు ఇతన్ని ప్రస్తుతిస్తారు. ప్రబంధం మొట్టమొదట ఉపయోగించింది మనం చెప్పుకున్నామండి. ఆప్షన్స్ ఏ అల్లసాని పెద్దన, బి శ్రీకృష్ణదేవరాయలు, సి భట్టుమూర్తి, డి నన్నెచోడుడు. కరెక్ట్ ఆప్షన్ డి నన్నెచోడుడు. పాల్కురికి సోమనాథుని రచనల జాబితాను పేర్కొన్నటువంటి కవి. పాల్కురికి సోమనాథుని రచనల జాబితాను పేర్కొన్న కవి. ఆప్షన్స్ ఏ ఏకమ్రనాథుడు, బి పిడుపర్తి సోమన, సి పిడుపర్తి బసవన, డి కొలని గణపతి దేవుడు. కరెక్ట్ ఆప్షన్ బి పిడుపర్తి సోమన. నెక్స్ట్, బసవ పురాణంలోని సిరియాలుని కథను చిరుతొండనంబి కథగా శ్రీనాథుడు రచించిన కావ్యము. బసవ పురాణంలోని సిరియాలుని కథను చిరుతొండనంబి కథగా శ్రీనాథుడు రచించినటువంటి కావ్యము. ఆప్షన్స్ ఏ భీమఖండము, బి కాశీఖండము, సి హరవిలాసము, డి శివరాత్రి మహాత్మ్యము. కరెక్ట్ ఆప్షన్ సి హరవిలాసము. నెక్స్ట్, పాల్కురికి సోమన ఏ గ్రంథంలో శ్రీపతి పండితుణ్ణి కవిగా పేర్కొన్నాడు? పాల్కురికి సోమన ఏ గ్రంథంలో శ్రీపతి పండితుణ్ణి కవిగా పేర్కొన్నాడు? ఆప్షన్స్ ఏ అనుభవ సారము, బి బసవ పురాణము, సి పండితారాధ్య చరిత్ర, డి వృషాధిప శతకము. కరెక్ట్ ఆప్షన్ ఏ అనుభవ సారం. కవిత్వంలో మార్గదేశీ భేదం పాటించటం మొదట ఈ భాషలో ప్రారంభమైంది. ఆప్షన్స్ ఏ తెలుగు, బి తమిళం, సి సంస్కృతం, డి కన్నడం. కరెక్ట్ ఆప్షన్ డి కన్నడం. అల్పార్థముల ననల్పార్థన రచన కావించుటయే కదా కవి వివేకంబు అనే పాల్కురికి సోమన కవితా పలుకులు ఏ గ్రంథంలోనివి? అల్పార్థముల ననల్పార్థ రచన కావించుటయే కదా కవి వివేకంబు అనే పాల్కురికి సోమన కవితా పలుకులు ఏ గ్రంథంలోనివి? ఆప్షన్స్ ఏ వృషాధిప శతకము, బి బసవ పురాణము, సి పండితారాధ్య చరిత్ర, డి చతుర్వేద సారము. ఇది ఆల్రెడీ మనం ఇచ్చామండి. కాకపోతే అల్పార్థముల ననల్పార్థన చేయవలను అని చెప్పిన కవి అని కూడా అడగొచ్చు. సో పాల్కురికి సోమన ఈ కవితా పలుకులు ఏ గ్రంథంలోనివి అంటే కరెక్ట్ ఆప్షన్ బి బసవ పురాణం. నెక్స్ట్, పాల్కురికి సోమనాథుని సాహిత్య గురువు. ఇద్దరు గురువులు ఉన్నారండి ఈయనకి, కానీ సాహిత్య గురువు ఎవరు అంటే ఆప్షన్స్ ఏ కరస్థలి విశ్వనాథుడు, బి కట్టకూరి పోతిదేవర, సి బిలిదేవి విమనారాధ్యుడు, డి గురులింగాచార్యుడు. కరెక్ట్ ఆప్షన్ ఏ కరస్థలి విశ్వనాథుడు. నెక్స్ట్, వన జలకేలి రవిశసి తన యోధయ మంత్ర గతిరత క్షితిప
రణాంబునిధి మధు ఋతు పురోద్వాహ నగవిరహద్యూత వర్ణానాష్టదశమున్ అని అష్టాదశ వర్ణనలను తన కావ్యంలో పేర్కొన్నటువంటి కవి ఎవరు? ఆప్షన్స్ ఏ నన్నెచోరుడు, బి నన్నయ్య, సి పాల్కురికి సోమన, డి తిక్కన. ఈ పద్యం అంతా చూసి వామ్మో అనుకోకండి. సో అష్టాదశ వర్ణన అంతా చూసి భయపడద్దు. అష్టాదశ వర్ణన ప్రబంధము వీటన్నిటికీ ఆద్యుడు ఎవరని చెప్పుకున్నామండి మనం? నన్నెచోరుడు కదా. సో కరెక్ట్ ఆప్షన్ ఏ నన్నెచోరుడు. నెక్స్ట్, తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదీయగా జూడు అని పాల్కురికి సోమన ఏ గ్రంథంలో తన తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నాడు? తెలుగు మాటలనంగ వలదు వేదముల కొలదీయగా జూడు అని పాల్కురికి సోమన ఏ గ్రంథంలో తన తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నాడు? ఆప్షన్స్ ఏ పండితారాధ్య చరిత్ర, బి బసవ పురాణం, సి చతుర్వేద సారము, డి వృషాధిప శతకము. కరెక్ట్ ఆప్షన్ బి బసవ పురాణము. నెక్స్ట్, పండిత త్రయంలో లేనివారు. ఆప్షన్స్ ఏ శ్రీపతి పండితుడు, బి శివలెంక మంచన, సి పాల్కురికి సోమనాథుడు, డి మల్లికార్జున పండితుడు. సో కరెక్ట్ ఆప్షన్ సి పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్, వాయార భక్తుల వర్ణింపగంటి పాయన నా జిహ్వ పావనంబయ్యే అనే పాల్కురికి ఏ కావ్యంలో పేర్కొన్నారు? వాయార భక్తుల వర్ణింపగంటి నా జిహ్వ పావనంబయ్యే అని పాల్కురికి ఏ కావ్యంలో పేర్కొన్నారు? ఆప్షన్స్ ఏ వృషాధిప శతకము, బి బసవ పురాణము, సి పండితారాధ్య చరిత్ర, డి అనుభవ సారము. కరెక్ట్ ఆప్షన్ బి బసవ పురాణము. నెక్స్ట్, తెలుగు అభిమానాన్ని చాటుకున్నది అలాగే ఇప్పుడు నా జిహ్వ పావనం అయింది అన్నది కూడా బసవ పురాణంలోదేనండి. సో నెక్స్ట్, యథావాక్కుల అన్నమయ్య తన సర్వేశ్వర శతకంలో వాడినటువంటి ఛందస్సు. యథావాక్కుల అన్నమయ్య తన సర్వేశ్వర శతకంలో వాడిన ఛందస్సు. ఆప్షన్స్ ఏ ఉత్పలమాల, చంపకమాల, బి సీసము ఆటవెలది, సి మత్తేబము శార్దూలము, డి కందము. కరెక్ట్ ఆప్షన్ సి మత్తేబము శార్దూలము. నెక్స్ట్, మార్గకు మార్గము దేశీయ మార్గము అని అన్నది. మార్గకు మార్గము దేశీయ మార్గము అని అన్నది. ఆప్షన్స్ ఏ నన్నెచోరుడు, బి పాల్కురికి సోమన, సి తిక్కన, డి నాచన సోమన. కరెక్ట్ ఆప్షన్ ఏ నన్నెచోరుడు. మార్గము దేశీ కవిత, మార్గ కవిత అంటే నన్నెచోరుడే. నెక్స్ట్, పాల్కురికి సోమనాథుడు తన గురువు కరస్థలి విశ్వనాథయ్య నుండి గ్రహించినటువంటి కవితా శక్తిని ఏ రచనలో ప్రదర్శించారు? పాల్కురికి సోమనాథుడు తన గురువు కరస్థలి విశ్వనాథయ్య నుంచి గ్రహించిన కవితా శక్తిని ఏ రచనలో ప్రదర్శించారు? ఆప్షన్స్ ఏ అనుభవ సారము, బి బసవ పురాణము, సి పండితారాధ్య చరిత్ర, డి వృషాధిప శతకము. కరెక్ట్ ఆప్షన్ ఏ అనుభవ సారము. నెక్స్ట్, మంగళ మహశ్రీ, స్వాగతము, క్రౌంచ పదము వంటి అరుదైన ఛందస్సులను ఉపయోగించినటువంటి కవి. ఆప్షన్స్ ఏ పాల్కురికి సోమనాథుడు, బి తిక్కన, సి శ్రీనాథుడు, డి నన్నెచోరుడు. కరెక్ట్ ఆప్షన్ డి నన్నెచోరుడు. నెక్స్ట్, పాల్కురికి సోమనాథుని బసవ పురాణం కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదించిన వారు ఎవరు? ఇది కాస్త డిఫరెంట్ బిట్ అండి. పాల్కురికి సోమనాథుని బసవ పురాణం కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదించిన వారు. ఆప్షన్స్ ఏ అప్పయ్య దీక్షితులు, బి శంకరాచార్యులు, సి పిడుపర్తి సోపన, డి మహాదేవారాధ్యుడు. కరెక్ట్ ఆప్షన్ బి శంకరాచార్యులు. ఓకే, పాల్కురికి సోమనాథుని బసవ పురాణం కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదించినది ఎవరు అంటే శంకరాచార్యులు. నెక్స్ట్, తెలుగు రచనల్లో మణి ప్రవాళ శైలిని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి కవి ఎవరు అంటే ఆప్షన్స్ ఏ నన్నెచోరుడు, బి తిక్కన, సి శ్రీనాథుడు, డి పాల్కురికి సోమనాథుడు. కరెక్ట్ ఆప్షన్ డి పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్, పాల్కురికి సోమన తెలుగు మరియు సంస్కృతము రెండు భాషల్లో రచించినటువంటి గ్రంథము. పాల్కురికి సోమన తెలుగు మరియు సంస్కృతం రెండు భాషల్లో రచించినటువంటి గ్రంథము. ఆప్షన్స్ ఏ బసవోదాహరణము, బి బసవ పురాణము, సి పండితారాధ్య చరిత్ర, డి అనుభవ సారము. కరెక్ట్ ఆప్షన్ ఏ బసవోదాహరణము. నెక్స్ట్, మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశీ కవిత బుట్టించి తెనుంగున నిలిపి రంధ్ర విషయమున అనే పద్యంలో నన్నెచోరుడు కీర్తించినటువంటి రాజవంశము. మునుమార్గ కవిత లోకంబున వెలయగ దేశీ కవిత బుట్టించి తెనుంగున నిలిపి రంధ్ర విషయమున అనే పద్యంలో నన్నెచోరుడు కీర్తించిన రాజవంశం. ఆప్షన్స్ ఏ రేనాటి చోళులు, బి కాకతీయులు, సి చాళుక్యులు, డి విజయనగర రాజులు. కరెక్ట్ ఆప్షన్ ఏ రేనాటి చోళులు. నెక్స్ట్ వన్, బండారు తమ్మయ్య విశిష్ట పరిశోధన చేసినటువంటి కవి. బండారు తమ్మయ్య
ఎవరిపై విశిష్ట పరిశోధన చేశారు అంటే ఆప్షన్స్ ఏ శ్రీనాథుడు, బి నన్నెచోడుడు, సి తిక్కన, డి పాల్కురికి సోమనాథుడు. కరెక్ట్ ఆప్షన్ డి పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ తెలుగులో మకుట నియమం సంఖ్యా నియమాలతో వెలువడినటువంటి తొలి తెలుగు శతకం. తెలుగులో మకుట నియమం సంఖ్యా నియమాలతో వెలువడిన తొలి తెలుగు శతకం. ఆప్షన్స్ ఏ శివతత్వసారము, బి వృషాధిప శతకము, సి సుమతి శతకము, డి సర్వేశ్వర శతకము. కరెక్ట్ ఆప్షన్ బి వృషాధిప శతకము. వైదికులిది శుద్ధ వైదికంబని అన్న శాస్త్రజ్ఞులది ధర్మశాస్త్రమనగా అని ఏ రచన గురించి పాల్కురికి సోమన పేర్కొన్నాడు? వైదికులది శుద్ధ వైదికంబని అన్న శాస్త్రజ్ఞులది ధర్మశాస్త్రమునగా అని ఏ రచనను గురించి పాల్కురికి పేర్కొన్నారు అంటే ఆప్షన్స్ ఏ బసవ పురాణము, బి చతుర్వేద సారము, సి పండితారాధ్య చరిత్ర, డి వృషాధిప శతకము. సో కరెక్ట్ ఆప్షన్ బి చతుర్వేద సారము. నెక్స్ట్ వైదిక బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి అగ్నిహోత్రాన్ని కొంగున మూటగట్టి శవ మహాత్మ్యాన్ని నిరూపించినటువంటి కవి ఎవరు? ఆప్షన్స్ ఏ శ్రీపతి పండితుడు, బి పాల్కురికి సోమన, సి మల్లికార్జున పండితుడు, డి శివలెంక మంచన. కరెక్ట్ ఆప్షన్ ఏ శ్రీపతి పండితుడు. వైదిక బ్రాహ్మణులకు ప్రధానమైనటువంటి అగ్నిహోత్రాన్ని కొంగున మూటగట్టి శవ మహాత్మ్యాన్ని నిరూపించినటువంటి కవి శ్రీపతి పండితుడు. నవరస రసికత భువిని పేర్కొన్న శివకవి వరుల చిత్తంబులర్ అంటూ పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి కావ్యము. నవరస రసికత భువిని పేర్కొన్న శివకవి వరుల చిత్తంబులలరా అంటూ పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి కావ్యము. ఆప్షన్స్ ఏ బసవ పురాణము, బి చతుర్వేద సారము, సి పండితారాధ్య చరిత్ర, డి వృషాధిప శతకము. కరెక్ట్ ఆప్షన్ ఏ బసవ పురాణము. నెక్స్ట్ సాహిత్య విమర్శకులు వీరశైవ గురుపీఠము, వీరశైవ విజ్ఞానపీఠము అని ఎవరిని కొనియాడారు? ఆప్షన్స్ ఏ మల్లికార్జున పండితుడు, బి నన్నెచోడుడు, సి పాల్కురికి సోమన, డి పై వారందరినీ. ఆప్షన్స్ ఏ మల్లికార్జున పండితుడు, బి నన్నెచోడుడు, సి పాల్కురికి సోమన, డి పై వారందరినీ. కరెక్ట్ ఆప్షన్ సి పాల్కురికి సోమన. తెలుగులో మొట్టమొదటిసారిగా ముద్రాలంకారాన్ని ప్రయోగించిన కవి. తెలుగులో మొట్టమొదటిసారిగా ముద్రాలంకారాన్ని ప్రయోగించిన కవి ఆప్షన్స్ ఏ తిక్కన, బి నన్నెచోడుడు, సి పాల్కురికి సోమన, డి శ్రీనాథుడు. కరెక్ట్ ఆప్షన్ బి నన్నెచోడుడు. నెక్స్ట్ భక్తి, మహేశ్వర, ప్రసాద, ప్రాణలింగ, శరణ, ఐక్య అనే షట్స్థల విజ్ఞానం గురించి ప్రస్తావించిన సోమన గారి రచన. భక్తి, మహేశ్వర, ప్రసాద, ప్రాణలింగ, శరణ, ఐక్య అనే షట్స్థల విజ్ఞానం గురించి ప్రస్తావించిన సోమన గారి రచన. ఆప్షన్స్ ఏ బసవ పురాణము, బి చతుర్వేద సారము, సి పండితారాధ్య చరిత్ర, డి అనుభవ సారము. కరెక్ట్ ఆప్షన్ డి అనుభవ సారము. నెక్స్ట్ సుకవులకు చతుషష్ఠి కళల్లోనూ నైసర్గిక నేర్పు ఉండాలని పేర్కొన్న కవి. సుకవులకు చతుషష్ఠి కళల్లోనూ నైసర్గిక నేర్పు ఉండాలని పేర్కొన్న కవి. ఆప్షన్స్ ఏ నన్నెచోరుడు, బి శ్రీనాథుడు, సి తిక్కన, డి పాల్కురికి సోమన. కరెక్ట్ ఆప్షన్ నన్నెచోరుడు. నెక్స్ట్ కుమార సంభవ కావ్యంలోని ఉపాఖ్యానాలు. ఆ గిరిజా కళ్యాణం, ఆ రతి మన్మథ సంవాదం, ఈ సముద్ర మదన వృత్తాంతం, డి భక్త సిరియాలుని వృత్తాంతం. ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి పైవన్నీ సరి అయినవే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఆ ఈ కరెక్ట్ అనమాట. గిరిజా కళ్యాణం, రతి మన్మథ సంవాదం, సముద్ర మదన వృత్తాంతం ఈ మూడు కరెక్ట్ అండి. భక్త సిరియాలని వృత్తాంతం కాదు, కుమార సంభవంలోది కాదు కదండి. భక్త సిరియాలని వృత్తాంతం ఇది బసవ పురాణంలోనిది. భక్త సిరియాలని వృత్తాంతం బసవ పురాణంలోనిది. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ నన్నెచోరుడిపై మొట్టమొదట పరిశోధన చేసి తెలుగు కావ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారు. నన్నెచోరుడిపై మొట్టమొదట పరిశోధన చేసి తెలుగు కావ్య ప్రపంచానికి పరిచయం చేసిన వారు. ఆప్షన్స్ ఏ నిడదవోలు వెంకట్రావు, బి చాగంటి శేషయ్య, సి మానవల్లి రామకృష్ణ కవి, డి బిఎన్ శాస్త్రి. కరెక్ట్ ఆప్షన్ సి మానవల్లి రామకృష్ణ కవి. నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర కావ్యంలో ఎవరిని శివకవి కవిమల్లుడు అని కీర్తించాడు? పండితారాధ్య చరిత్ర కావ్యంలో ఎవరి గురించి చెప్పాడు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాము.
ఆప్షన్స్ ఏ నన్నెచోడుడు, బి జంగమ మల్లికార్జునుడు, సి శ్రీపతి పండితుడు, డి మల్లికార్జున పండితుడు. కరెక్ట్ ఆప్షన్ డి మల్లికార్జున పండితుడు. తెలుగు రచనల్లో బంధ కవిత్వాన్ని, చిత్ర కవిత్వాన్ని ప్రయోగించిన తొలి కవి ఎవరు? ఆప్షన్స్ ఏ తిక్కన, బి నన్నెచోడుడు, సి పాల్కురికి సోమనాథుడు, డి శ్రీనాథుడు. కరెక్ట్ ఆప్షన్ బి నన్నెచోడుడు. నెక్స్ట్, పరమశివుడి కోసం తన భార్యనే వేశ్యగా పంపి శివునిచే ఆశీర్వదింపబడ్డ బసవ పురాణంలోని పాత్ర. పరమశివుడి కోసం తన భార్యనే వేశ్యగా పంపి శివునిచే ఆశీర్వదింపబడ్డ బసవ పురాణంలోని పాత్ర. ఆప్షన్స్ ఏ మడివేలు మాచమయ్య, బి శిశునాగుమయ్య, సి బల్లానుడు, డి చిరుతొండ నంబి. కరెక్ట్ ఆప్షన్ సి బల్లానుడు. పాల్కురికి సోమనాథుడి పండితారాజ్య చరిత్రను పద్యకావ్యంగా అనువదించిన వారు. పాల్కురికి సోమనాథుడి పండితారాజ్య చరిత్రను పద్యకావ్యంగా అనువదించిన వారు. ఆప్షన్స్ ఏ శ్రీనాథుడు, బి పిడుపర్తి సోమన, సి పిడుపర్తి బసవన, డి పోతన. ఏ శ్రీనాథుడు. సో ఇవండి మనకి మొత్తం శివకవి యుగంలో ఉన్నటువంటి లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా ఆ వీడియోస్ని చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.